Daily. Taste the Daily. ఈ సూపర్వైజర్ ఆ 10 మంది సరిగ్గా పని చేస్తుండ్రా లేదా, వాళ్ళు సేకరించిన సమాచారం సరైనదా కాదా అని సూపర్వైజర్ కూడా దాన్ని ఎండార్జ్ చేసుకుంటూ సంతకం పెట్టేటట్టు, ఇంటి యజమాని సంతకం, ఎన్యూమరేటర్ సంతకం, సూపర్వైజర్ సంతకం పెట్టిన తర్వాత జిల్లా అధికారులకు ఇచ్చి, జిల్లా అధికారుల నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను 70,000 మందిని పెట్టి ఈ సమాచారాన్ని కంప్యూటర్లో కూడా నిక్షిప్తం చేసిన. ప్రతి అప్లికేషన్ 8 పేజీలు, 56 ప్రశ్నలు, ఆ ఇంటి పూర్తి సంపూర్ణమైన సమాచారాన్ని, వాళ్ళ చదువుల నుంచి సంక్షేమ పథకాల వరకు, వాళ్ళ కుటుంబంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ఏదైనా రాజకీయ అవకాశం వచ్చిందాతో సహా వివరాలను సేకరించడం జరిగింది. ఇంత క్షుణ్ణంగా, ఇంత లోతుగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమాచారాన్ని సేకరించలేదు. నేను గర్వంగా చెప్పదలుచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సమాచారాన్ని సేకరించి దాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కలు తేల్చడం జరిగింది. 56.33% బలహీన వర్గాలు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఉన్నత వర్గాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఈరోజు సేకరించడం జరిగింది. మిత్రులారా, ఆ లెక్కన ప్రాతిపదికన క్యాబినెట్లో తీర్మానం చేయడమే కాదు, శాసనసభలో చర్చ పెట్టి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో 42% ఇంకొక బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు అవి రాష్ట్రపతి గారికి పంపించారు రాష్ట్రపతి ఆమోదం కోసం. 5 నెలలు కావస్తుంది, అవి అక్కడనే ఉన్నాయి. 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కలిపితే దాదాపుగా 70% వరకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నది. చంద్రశేఖరరావు గారు 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను తీసుకొచ్చిండు. వారు చేసిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో 50%కి మించి ఎవ్వరికి రిజర్వేషన్లు ఇవ్వకుండా, పక్కడబందిగా 50% మించకుండా 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు. ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది. స్థానిక సంస్థల్లో కానీ ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే, నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే 2018లో ఆనాటి ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ యాక్ట్ ఈరోజు అడ్డంకిగా మారింది. దాన్ని కూడా తక్షణమే కోర్టు ఆదేశాలు ఇచ్చింది, సెప్టెంబర్ 30 లోపల మీరు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి అని. మరి అత్యవసరంగా ఎన్నికలను నిర్వహించాలంటే ఈ చట్టం అడ్డంకిగా మారిందని, శాసనసభకు సమయం ఉందని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 50% అడ్డంకిని తొలగించండి అని ఆర్డినెన్స్ పాస్ చేసినాం. ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు అది కూడా ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం ఈరోజు 50% లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసిండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి.